కన్వెన్షన్‌లో రాజేంద్రరావు గారైతే మనతో పాటు ఉన్నారు. మరి మీరెలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. జీటీఏ అనేది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఇప్పటివరకు మన వేరే బయట కంట్రీలలో బాగా జరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణలో చాప్టర్‌గా ఎదిగి అన్ని డిస్ట్రిక్ట్‌లను కవర్ చేసుకుంటూ చాలా బాగా చేస్తున్నారు. ఇది నేను చాలా గర్వపడుతున్నాను మన తెలంగాణలో ఇట్లాంటివి జరగడం. ఓకే. ఫస్ట్ టైమ్ జరుగుతుంది. అంటే ముందు ఇంకా ఇలాంటివి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే బాగుంటుందా? ఇంకా ముందు ముందు ఇలాంటి ఇంకా మెడికల్ టీమ్‌లు గానీ, ఇప్పుడు అందరికీ ఇప్పటివరకు జాయిన్ అయిన వాళ్ళు డాక్టర్స్ గానీ, ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. అలానే ఇంకా వేరే వాళ్ళని గూడా తీసుకొని ఇంకా ఎక్కువ విస్తరిస్తే బాగుంటది. చిన్న పిల్లలకి హెల్ప్ చేయడం గానీ, కిడ్స్ ఇప్పుడు వారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేయాలి. అట్లనే హాస్పిటలైజ్డ్ గూడా ఇప్పుడు విలేజ్‌లలో హాస్పిటల్స్ కూడా లేవు. అట్లా కొంచెం డెవలప్ చేస్తూ ఉంటే బాగుంటది. థ్యాంక్ యూ సార్. సో, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ ఇప్పుడు రెండో రోజు అయితే జరుగుతుంది. సో, నిన్న చాలా గ్రాండ్‌గా జరిగింది. మరి కూడా రెండో రోజు ఇంకొంతమంది అందరూ కూడా ఎన్ఆర్ఐస్ కూడా వచ్చారు. ఇప్పుడు మనతో పాటు ఒకరున్నారు మాట్లాడదాం. సార్ మీ పేరు? రణధీర్ రావు నా పేరు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అల్వాల్. అల్వాల్ నుంచి వచ్చారు. సో, ఎలా అనిపిస్తుంది జీటీఏలో? చాలా బాగుంది. అండ్ జీటీఏ అంటే అసలు యాక్చువల్గా వినడం అనేది మొదటి టైం. ఓకే. ఫస్ట్ టైం. ఎందుకంటే ఏ స్టేట్లో లేదనుకుంటా. ఫస్ట్ తెలంగాణలో తానాలాగా ఇక్కడ వినబడేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఇట్లాంటి ఎన్నో ప్లాట్ఫామ్స్ మన తెలంగాణకి రావాలని కోరుకుంటున్నాము. అండ్ అన్ని ఇండస్ట్రీల నుండి ప్రతి ఇండస్ట్రీస్ నుండి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అండ్ మేము ఇక్కడ చూసినప్పుడు మాకు చాలా ఆనందంగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, స్పీచెస్ అయితేనేమి, వివిధ రంగాల నుండి డిస్ట్రిక్ట్స్ల నుండి చాలామంది ఫేమస్ పర్సనాలిటీస్ వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఇదంతా చూస్తూ ఉంటే మేము కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఆనందంగా ఈరోజు టైం అనేది మా వాల్యుబుల్ టైం అని అనుకుంటున్నాము. ఇట్లాంటివి చేసిన వాళ్ళకి జీటీఏ అసోసియేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఓకే. జీటీఏకి చాలామంది ఎన్ఆర్ఐస్ వచ్చారు. అండ్ వాళ్ళ డిఫరెంట్ కంపెనీస్‌ని అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు. సో, మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది బాగా? అంటే ఏ కంపెనీ? మోస్ట్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఓకే. రియల్ ఎస్టేట్ అండ్ service oriented hospitalities and advocates. Everyone is here and everyone is giving some kind of tips. Every industry, each and everyone, they are using some their particular సో, ఆ That's టిప్స్ enough. అన్ని తీసేసుకున్నారు. yeah, everyone, we went to everyone and we have taken some ideas and everyone we have shared something, right? థ్యాంక్ యూ సో మచ్. Thank you so much.